సో ప్రవీణ్ గారు, ఇంతమంది మీ గురించి ఇంతలా చెప్తున్నారు, అండ్ సినిమా కూడా అంటే మాకు వచ్చిన రిపోర్ట్ చాలా బాగా వచ్చింది. విజువల్స్ మటుకు అదే ఏదైనా కావచ్చు, ఇంపాక్ట్ ఏదైతే ఆ వరల్డ్ ఉందో మనం సినిమా చూసేటప్పుడు సినిమాలో చూస్తే ఒకలా ఉంటుంది, మనం అక్కడ ట్రావెల్ చేసినట్టు ఉంటే ఒకలా ఉంటుంది. సో ఈ క్రియేటెడ్ దట్ అని చెప్తున్నారు. సో ఇది మీకు ఫస్ట్ మూవీ అన్నా? లేదండి, నేను 2012లో ఎంటర్ అయ్యాను యాజ్ అ సినిమాటోగ్రాఫర్గా. నా ఫస్ట్ మూవీ రిలీజ్ కూడా 2012 ఎండ్లోనే అయ్యింది. చిన్న చిన్న సినిమాలతో అలా నడుస్తూ ఉంది. మనకు తెలిసిన యాక్టర్ నోయిల్ లాంటి వాళ్ళు, పూనం పాండే లాంటి వాళ్ళు, తారక రత్న అన్న చనిపోయారు. ఆయన నాకు బాగా సపోర్ట్ చేస్తుంది, తారక రత్న. ఆయన అన్నారు కూడా, ప్రవీణ్ ఒక సినిమా చేద్దాము అని చేద్దామని ఆ తర్వాత మాట్లాడుకున్న 6 monthsగా అన్నగారు ఇది అయిపోయారు. అట్లా చిన్న చిన్నవి నడుస్తూ ఉన్నాయి. 2017లో నాది, నోయిల్ గారిది, అజయ్ గారిది ఒక సినిమా ఓపెన్ అయింది, స్టార్ట్ అయింది, ఒక షెడ్యూల్ కూడా చేశాం. అనుకోకుండా తెలిసిందే ప్రతి ఒక్కరికి బడ్జెట్ క్రాస్ అయిపోయిన తర్వాత ఆ ప్రాజెక్టు ఆగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత నన్ను రాంప్రసాద్ కన్సల్ట్ అవ్వడం, ఇట్లా సినిమా అనుకుంటున్నాను ప్రవీణ్. రాంప్రసాద్, రాజు ఇద్దరు నాకు ప్రీవియస్ మూవీలో తెలుసు. రాంప్రసాద్ నాకు ఎప్పటి నుంచో రిలేటివ్ అవుతారు అనమాట, ఎప్పటి నుంచో నాకు ఫ్రెండ్. అతను అడగడం, నేను వెంటనే ఎవరు అనుకుంటున్నా అంటే నేను ఎవరు అనుకోవడం లేదు అని లైన్ చెప్పాను. లైన్ చెప్పగానే నేను వెంటనే నోయిల్ అయితే బాగుంటారని మేమిద్దరు మా డిస్కషన్ అలా జరగడం, వెంటనే మనల్ని కన్సల్ట్ అవ్వడం, రియల్లీ హ్యాపీ. ఎందుకంటే ఈ సినిమా ఈ అవుట్పుట్ మేబీ అది మీరు చూసే ప్రతి పోస్టర్లో ఉన్న ప్రతి ఇమేజ్కి కారణం నేను కాదు, డైరెక్టర్ కాదు, బికాజ్ ఆఫ్ దెమ్. వాళ్ళ వల్లే ఈ అవుట్పుట్ మాకు వచ్చింది. మేబీ ఈ ప్లేసెస్లో సమ్ న్యూ గైస్ ఉంటే మేబీ ఈ అవుట్ మాకు వచ్చేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే డాన్స్ సో ఖచ్చితంగా రాదు ఈ అవుట్. వాళ్ళ వల్లే మేబీ మీరు మమ్మల్ని లాంటి క్వశ్చన్లు అడగగలుగుతున్నారు. వాళ్ళ వల్లే ఈరోజు మేము కూర్చొని హ్యాపీగా వీ డిడ్ బెస్ట్ జాబ్ అని లోపల చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఉంటుంది. అదైతే పక్కా చెప్పాలి. సూపర్. సో రిషిత గారు ఆల్రెడీ ప్రీవియస్గా కావేరి అందులో చాలా భయపెట్టేలాగా ఒక రక్తపాతమైన క్యారెక్టర్లో, అండ్ ఇందులో చూస్తేనేమో చాలా సాఫ్ట్గా, ఇక్కడ పోస్టర్ ఒకలా ఉన్నారు, అక్కడ పోస్టర్ ఏమో భయపడుతున్నట్టున్నారు. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? చాలా షేడ్స్ ఉన్నాయండి. ఇక్కడ సాఫ్ట్ ఉన్నా, అక్కడ భయపడుతున్నా, భయపెడతారు కూడా. ఓకే, క్లారిటీ వచ్చింది. హర్రరా అండి కాన్సెప్ట్ ఏమన్నా? థ్రిల్లర్. ఓకే, థ్రిల్లర్ అంతే, భయపెడతారు. ఇంకేమన్నా? అన్ని అదే 3 షేడ్స్ ఉన్నాయి. ఓకే, సాఫ్ట్ ఉంది, భయపడడం ఉంది, భయపెట్టడం ఉంది. సూపర్. సో ఇందులో ఈవిడ కాకుండా ఇంకా వేరే క్యారెక్టర్స్ కూడా, వేరే హీరోయిన్స్ కూడా ఉన్నాయి. అంటే ఎంతమంది టోటల్, ఎంత క్యాస్ట్ ఉంది? నా క్యాస్ట్ ఫీలింగ్స్ ఏమి ఉండవు మాకు. మామూలు అందరూ ఆర్టిస్ట్ అందరూ కలిసి. క్యాస్ట్ అంటే ఆర్టిస్టుల గురించి అడిగాను. అదే, అది ఎంత క్యాస్ట్ ఉండాలి, మా క్యాస్ట్ ఫీలింగ్స్ ఏమి ఉండవు. మంచిగా మాకు లేవన్నా, నాకున్న ఒకే ఒక క్యాస్ట్ ఇండియా. సూపర్, వెరీ భారతీయులు, అంతకంటే క్యాస్ట్ ఏం కావాలన్నా మనం ఇండియా. ఒకసారి సపోర్ట్ కొట్టాను. తాలియా. సో అంటే ఇంతమంది క్యాస్ట్ అండ్ క్రూ ఉన్నారంటే ఇక్కడ మాకు చాలామంది కనిపిస్తున్నారు. ఇంకా లేరు, చిత్రన్ శ్రీని గారు మిస్సింగ్, సునీల్ గారు మిస్సింగ్. సో ఏంటి ఇంతమంది ప్యాడింగ్తో, అంటే వీళ్ళు ఉంటే ఆటోమేటిక్గా వీళ్ళు ఎక్స్పెక్ట్ సమ్ ఎంటర్టైన్మెంట్, అలాగే సస్పెన్స్ థ్రిల్లర్ అని కూడా అంటున్నారు. సో సినిమాలో ఏంటి ఎలిమెంట్స్ అండ్ ఎంత రన్ టైం ఎంత సినిమాలో వచ్చేటప్పుడు? 2 hours వచ్చింది సినిమా. 2 hours యాక్చువల్లీ 150 అని చెప్పొచ్చు. అంటే చాలా క్రిస్ప్గా ఉండాలనే సినిమా చూస్తుంటే టక్కున అయిపోద్ది. అంటే మనకి ఎక్కడ లాగ్ లాగా అనిపించదు. అండ్ ఎందుకు ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారంటే ఒక పల్లెటూరు కథ ఇది. ఆ పల్లెటూరులో ఎంతమంది జనాలు ఉంటారో అలా ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని ఒక సర్పంచ్, ఒక 2 పెద్ద మనుషులు, ఒక బ్యాచ్, హీరోయిన్, వాళ్ళకి ఒక ఫ్యామిలీ, సో అంతమంది ఉండాలి ఖచ్చితంగా. స్టోరీ డిమాండ్ కూడా ఆ విధంగానే ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ కానీ వాళ్ళందరూ. ఓకే, సో అందుకని అందరికీ ఒక చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉంటారు. ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్కరికి రిప్రజెంటేషన్. ఇంకా చాలా మంది దాచిపెట్టారు. మీరు అన్నీ దాచిపెడుతున్నారు. మాకు టైటిల్ ఒకటే రివీల్ చేశారు, ఇంకేం చెప్పట్లేదు. ఒక్కటి చాలు, ఒక్క టైటిల్ చాలు. ఇప్పుడు మొత్తం బహిర్భూమి ఎవరు చూసినా అదే, ఖచ్చితంగా అదే అవుతుంది. అంటే నాకు ఎప్పటిదాకా తెలియదు కాబట్టి ఈ వర్డ్ని ఎక్కువగా యూజ్ చేయలేదు. ఇక్కడ నుంచి వేరే ట్రోలింగ్లో అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తాం. సార్ ప్రొడ్యూసర్ గారు, సో బడ్జెట్ అనుకున్న బడ్జెట్లోనే వెళ్ళిందా, ఏమన్నా క్రాస్ అయిందా? క్రాస్ అయింది. అయింది
అంటే ఏ పరంగా అంటే మీరు దానికి సాటిస్ఫైడేనా అంటే చూసుకున్న తర్వాత, ఎందుకంటే డైరెక్టర్ గారు చెప్పిన తర్వాత అవ్వచ్చు, మీరు చూసిన తర్వాత అవ్వచ్చు, చెప్పడానికి చూడడానికి కూడా ఈ మధ్యన చాలా డిఫరెన్స్ ఉంటుంది. చెప్పినట్టుగా తీసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు కూడా. సో డైరెక్టర్ గారు వర్క్ గురించి చెప్పాలంటే అంటే కొంచెము బెస్ట్ టెక్నీషియన్స్ని వాడాల్సి వచ్చింది. ప్రవీణ్ అన్నాడు కదా సార్, మనము వీళ్ళకి వెళ్తే ఎంత అవుతుంది అంటే ఇంకొంచెం ఎక్కువ చేసుకుంటే మనకు బెస్ట్ టెక్నీషియన్స్ దొరుకుతారు. ఐ ఆల్వేస్ ట్రస్టెడ్ హిమ్. ఆయన అంటే నాకు సైన్యాధిపతి, వారియర్ ఫర్ మీ. యుద్ధం చేయాలంటే ఒక వారియర్ ఉండాలి, అది ఆయనే. సో ఆయన ప్రతి ఒక్క దాంట్లో ఆయన హీ డిడ్ హిస్ బెస్ట్. పని విషయానికి వస్తే అస్సలే వదిలిపెట్టారు. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. బర్త్డేకి మేము పార్టీ చేసుకున్నాం, వదిలేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్టూడియో బుక్ చేసుకొని ఆ రాత్రి 3 గంటల వరకు పని చేసి 9 o'clockకి ఎడిటర్కి హార్డ్ డిస్క్ ఇచ్చేసి వచ్చిండు. అంటే ఆయన వర్క్ విషయంలో అసలు తేడా రానియడు. బెస్ట్ కావాలి అని చూస్ చేసిన వాళ్ళని నేను హైర్ చేశాను. సో దాంట్లోనే కొంచెం మరీ నాట్ టూ మచ్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో కొంచెం బడ్జెట్ ఎక్కువ. ఎన్ని డేస్ పట్టింది షూట్కి ఇది కంప్లీట్గా? ఈయన కంప్లీట్గా త్రూ అవుట్ ఉన్నారు కాబట్టి. అలానే లేదండి, బేసిక్గా మేము ప్లాన్ చేసుకున్న ప్రకారమే చేసాం. 21 days ఎగ్జాక్ట్గా. బట్ ఏంటంటే 1.5 కాల్ షీట్లు, డబుల్ కాల్ షీట్లు ఎక్కువ వేసాం. ఓకే. సో 1.5 కాల్ షీట్ చేయడం వల్ల ఆల్మోస్ట్ ఒక 10 days మాకు కవర్ అయిపోయింది అక్కడ. సూపర్. 1.5 బాగా ప్లస్. అంటే డిపెండ్స్ అండి, ఇప్పుడు డే నైట్ షూట్ ఉందనుకోండి, దానికోసం మళ్ళీ డే స్పాయిల్ చేయకుండా ప్లానింగ్ కూడా ఒకవేళ హీరో ప్లేస్మెంట్ ఓకే అయింది, మార్నింగ్ ఉంది, నైట్ నుంచి వెళ్ళడం పెట్టుకుంటే బాగుండు, ఇలా ప్లాన్ చేసుకుని వెళ్ళడం వల్ల అంటే మేము 20 days అనుకుంటా ఫస్ట్ అనుకుంది ప్లాన్ ప్రకారం. 1 day ఎక్స్ట్రా అయింది. బట్ ఏదైతే మేము అనుకున్నామో ఆ ప్లాన్ ప్రకారమే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అనుకున్న షెడ్యూల్లో కంప్లీట్. అంటే ఇది ఇప్పటికీ చెప్తున్నాను, అనుకున్న విధంగా కంప్లీట్ అవడానికి కారణం మాత్రం మా హీరో, మా హీరోయిన్, మా యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, చిత్రం భయ్య, ఫనీ భయ్య, ఎవరైతే ఉన్నారో అందరు ఆర్టిస్టులు. అంటే అది సునీల్ అవ్వచ్చు, రంగరాజ్ గారు అవ్వచ్చు, జయవాణి గారు అవ్వచ్చు, అందరు సపోర్ట్. ఇందామని చెప్పొద్దు అనుకున్నా కానీ మరి నా నోరు ఆగట్లే. కానీ వీళ్ళందరూ సపోర్ట్ ఒక ఎత్తు, ఈయన సపోర్ట్ ఒక్కటే ఒక ఎత్తు. ఇందా నుంచి నేను ఆగలేకపోతున్నాను. ఆయన మా సపోర్ట్ మేము చేసిన కాదంటలే, కానీ మేము ఇంత చేస్తే ఈయన, నేను ఫ్రాంక్ చెప్తున్నా, ఎనీ టైం ఎప్పుడు 24/7 ఎప్పుడైనా కూడా అదే పని మీద ఉండేవాడు. అంటే ఎంత మొహం మేనేజర్లకు చెప్తే నైట్ నేను ఎక్కడో అమలాపురం షూటింగ్ ఉండి వేరే షూటింగ్ ఇక్కడ నైట్ అర్ధరాత్రి 2ంటికి వస్తే 2ంటికి పాపం ఏది కార్ వేసుకుని ఇట్లా కూర్చుంది అవసరం ఆయనకి, మళ్ళీ పొద్దున్న షూటింగ్ చేయాలి కదా. నిజంగా చెప్తున్నా, ఇంతవరకు అయితే ఎక్కడ ప్యాకప్ పనులోనే ఎక్కడ ఒక పెగ్ వేసుకొని ఎక్కడ పండుకుంటారు, లేకపోతే ఏదో పండుకుంటారు. ఈయన 2-2:30 కూడా నా డార్లింగ్ వచ్చేస్తున్నా. ఎందుకు అవసరం లేదు కదా. 2-2:30 కూడా ఆయన వెయిట్ చేసుకుని మమ్మల్ని తీసుకుని ఎందుకు పని రాక్షసులు అంటారు కదా. రాక్షసు కన్నా కూడా కొంత చేస్తున్నాను నేను అంతకంటే ఎక్కువ. అంటే మళ్ళీ మార్నింగ్ 5 అంటే యాక్చువల్లీ అన్న ఎన్ని గంటలు పడుకుంటారు మీరు? షూట్ టైంలో అయితే చాలా రేర్ అండి. నిజం ఎనీ టైం 2 hours 3 hours లేచేస్తుంటాం. అండ్ ఓకే, సినిమా 21 days మాత్రమే కష్టపడ్డారంటే కాదు, మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఇప్పటివరకు పోస్ట్ ప్రొడక్షన్ ఇప్పుడు అంతా కూడా. మాకు యాక్చువల్గా అంటే వేరే ఉద్దేశం కాదు, మా మేనేజర్ ఫోన్ చేస్తారు, మాకు మేనేజర్ల దగ్గర నుంచి ఎక్కువ ఈయనే ఫోన్ చేస్తారు. అంటే ఫ్రెండ్లీగా, అంటే అది నిజంగా ఎప్పుడు నేను ఎందుకు చేయాలని ఫీలింగ్ ఉండదు, ఏముండదు. నైట్ మార్నింగ్ ఫోన్ చేసి డార్లింగ్ రేపు ప్రెస్ మీట్. యాక్చువల్గా ఎవరు చేస్తారు పాపం, అయినా సరే నైట్ కానీ డే కానీ. ఎందుకంటే నేను ఎందుకు ఆగలేక చెప్పానంటే పాపం మా గురించి చెప్తున్నారు, హీరో గారు చేశారు, మీరు చేశారు, మీ సపోర్ట్. మా సపోర్ట్ ఎంత చేసినా కూడా మాకు కావాల్సిన అన్నీ కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు డబ్బులు ఇచ్చినా కూడా మాకు ఈయన సపోర్ట్ చేసింది. కాబట్టి ఈ ఆర్టిస్టులు చాలా సెన్సిటివ్ ఉంటారు. అంటే ఇది చెప్పకూడదు, కొంచెం హర్ట్ అయినా కూడా మా పొద్దున్న. ఇప్పుడు ఆయన 2:30 లేచి మళ్ళీ మార్నింగ్ 5కి వెళ్తున్నప్పుడు మనం 2:30కి వచ్చి మరి మనం పొద్దున్నే పోవాలి కదా. అవును, ఆయన పొద్దున్నే ఉరుకుతాను, మనం పోతే ఏమి ఇజ్జత పోద్దనన్నా ఉరుకుతాం. అవునా కదా. నిజంగా చెప్తున్నా, రియల్లీ వెరీ గ్రేట్ నిజంగా. మళ్ళీ ఇది అంతా ఒకెత్తి అయితే మళ్ళీ షూటింగ్లో నో కాంప్రమైజ్. మళ్ళీ పొద్దున్న లేసి లైట్లు గీట్లు అన్నీ సెట్ చేసుకొని మేము వెళ్ళే ముందు విత్ లైటింగ్తో రమ్మని నాటిస్తున్నాను. ఒరే నైట్ వచ్చిన 2 గంటలకి అయ్యి ముందు లైట్ అంటే నాదేం లేదు లేటు అన్నంత పర్ఫెక్ట్ ఉంటారు. రియల్లీ వెరీ గ్రేట్. కానీ ఈ వ్యక్తి దొరకటం, వీళ్ళిద్దరు మాకు దొరకటం అంతా దేవుడు అదృష్టం.
సూపర్. ఈ మీ టీం అందరూ మాకు దొరకడం మా అదృష్టం. ఎందుకంటే ఓ డిఫరెంట్ టైటిల్ తోటి మమ్మల్ని నవ్విస్తూ భయపెడతానికి వస్తున్నారు కాబట్టి